సాక్షాత్తు హైకోర్టు తప్పుపట్టింది జిల్లా కలెక్టర్ చర్యల్ని, ఎన్నికల కమిషన్ చర్యల్ని. మనం రాసుకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం మేరకు ఆ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఎన్నికల ప్రక్రియ ఒకసారి మొదలైన తర్వాత మేము ఏలు పెట్టడం బాగోదని చెప్పి తప్పితే మీరు ఇద్దరూ కలిసి జిల్లా కలెక్టర్ గారు అలాగే ఎన్నికల కమిషను మీరు చేసినటువంటి ఈ బూతుల్ని, అంటే సాధారణంగా ఓటర్లని, అంటే ఈ గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్ళి ఓటేయాలంట, ఆ గ్రామం ఇంకో గ్రామంలో ఓటేయాలంట. ఇది మాత్రం ఎక్కడ వైడ్గా పబ్లిసిటీ చేయరు. పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు ఎవరు, టీవీల్లో అడ్వర్టైజ్మెంట్ ఎవరు, ఎక్కడ దిగిచ్చారో చెప్పరు. కానీ కోర్టుకు మాత్రం మేము పోలింగ్ స్టేషన్లో అతికిచ్చామని చెప్తారు. అభ్యంతరాలుంటే తెలపండి. ఇటువంటి దొంగ తాకీదులు అంటించి చీకట్లో అంటించామని చెప్పి ఇటువంటి, అంటే హత్య చేసినోడే కాదు, హత్యకి సహకరించినోడు కూడా ప్రజాస్వామ్యం, అది మనిషినవని ప్రజాస్వామ్యాన్ని అవని, చంపినోడే కాదు చంపటాకి సహకరించినోడు కూడా ముద్దాయి అనేది గుర్తుపెట్టుకోమని చెప్పని, ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి వ్యక్తులు, ఆ బాధ్యతల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ రకంగా ప్రవర్తించటం, దేనికైనా మనం ఎదురెళ్ళచ్చు. కానీ ప్రకృతికి, ధర్మానికి వ్యతిరేకంగా వెళ్తే మాత్రం దేవుడు, ప్రకృతి రెండు కూడా తగిన శాస్తి మీకు అనుభవించేలాగా చేస్తుందనేది కూడా మీరు గుర్తుపెట్టుకోమని చెప్పని. విధి బలమైంది. ఇవాళ పాపాలు చేశామని చెప్పంటే మీ లెక్కలు చిత్రగుప్తుడు రాస్తానే ఉంటాడనేది కూడా గుర్తుపెట్టుకోమని చెప్పని. ఎందుకంటే మనందరం సనాతన ధర్మాన్ని పాటించేవాళ్ళం కదా. అంటే అన్అపాలజెటిక్ సనాతనీలు కాకపోవచ్చు అందరూ ఈ ఆంధ్ర రాష్ట్రంలో. మెజారిటీ వాళ్ళు సనాతన ధర్మాన్ని, దేవుణ్ణి, విధిని బలంగా నమ్మేవాళ్ళు కాబట్టి ఒక ఆయనే అన్అపాలజెటిక్ సనాతని తప్పితే మిగతా వాళ్ళందరూ సనాతనీలు లేదా దేవుణ్ణి నమ్మేవాళ్ళు కాబట్టి ఖచ్చితంగా విధి బలమైంది. చిత్రగుప్తుడు లెక్కలు రాస్తానే ఉంటాడు. యమధర్మరాజు ఖచ్చితంగా శిక్ష మీకు వేసే రోజు ఒక రోజు వస్తుందని కూడా చెప్తూ, వీళ్ళ పచ్చి పాపం చూస్తే వీళ్ళు కౌంటింగ్ ఫలితాలని ఇచ్చారు. ఓటర్ టర్నౌట్, ఆ ఓటర్ టర్నౌట్ చూస్తే ఇవాళ ఆదరా బాదరాగా లెక్కెట్టారు కదా. ఆదరా బాదరాలో లెక్కెట్టిన దాంట్లో ఉందండి మన దగ్గర. దాంట్లో మొత్తం పోలైన ఓట్లు 7,794 అంట. అంటే పోలేటువంటి గుద్దుకున్నాయి 7,794 గుద్దుకున్నారంట. ఈ గుద్దుకోవటంలో మరి మందు ఎక్కువైందా, లేకపోతే కూలి సరిగ్గా ఇవ్వలేదా, 145 ఓట్లు తిరస్కరించబడినాయంట. 7,638 ఓట్లు లెక్కించాము, లెక్కించడానికి పనికి వచ్చినాయి అని చెప్పి వాళ్లే ఇచ్చారు. ఎన్నికల కమిషన్, జిల్లా కలెక్టర్ యంత్రాంగం ఇచ్చింది. అంటే నీకెక్కడదయా అంటే మీడియా వాళ్ళు, ప్రపంచం గుడ్డిపోదు కదా. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి, ప్రతిపక్షాన్ని బతికిస్తాకి ఆంధ్రజ్యోతిలో ఉంటారు, ఈనాడులో ఉంటారు, టీవీ5లో కూడా ఉంటారు మనుషులు. వాళ్ళు జర్నలిజం మీ దగ్గర జీతానికే పనిచేస్తారు తప్పితే అంతరాత్మ ధర్మానికే పనిచేస్తుంది. ప్రజాస్వామ్యాన్ని చంపేస్తుంటే, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంటే వాళ్ళ అంతరాత్మ కూడా ఒప్పుకోదు. ఇట్లాంటివన్నీ వాళ్లే సాయం చేస్తుంటారు. 6,716 టీడీపీ అంట, 683 వైసీపీ అంట. ఇది అర్థం కావట్లేదా? పులివెందుల నియోజకవర్గంలో, పులివెందుల మండలంలో 7,638 ఓట్లు లెక్కెట్టుకుంటే 683 వైసీపీకి పడినాయి అంట, 6,716 టీడీపీకి పడినాయి అంట. ఎంతకన్నా మీకు సిగ్గిపోవటం ఇంకేమన్నా ఉంటుందా అని అడుగుతున్నా.